క్షేత్రస్థాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీ రాజధాని విషయంలో ఈసారి చంద్రబాబు తొలి రోజు నుంచి అడుగులు వేస్తున్నారు. కేంద్రంతో జతకట్టే సమయంలోనూ చంద్రబాబు ఇదే విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని మోదీతోనూ అమరావతి రాజధానిగా నిర్మాణంపైనే సాయం కోరినట్లు సమాచారం. మోదీ సైతం కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి ప్రాంతంలో మళ్లీ పనులు సందడి మొదలైంది. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, అమరావతి, ఉండవల్లి, గన్నవరం తదితర ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఈ 3 భవనాలను నిర్మించారు. ఆ తర్వాత ఎలాంటి భవనాలు నిర్మించలేకపోవడంతో తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. దీంతో ఎటు చూసినా నిర్మానుష్యంగా మారి ట్రంక్ రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని తొలగిస్తున్నారు అధికారులు. దీంతో రాజధాని ప్రాంతం కొత్త కళ సంతరించుకుంటోంది. వీటిని తొలగించడానికి గత 3 రోజులుగా యుద్ధ ప్రాతిపదికన శ్రమిస్తున్నారు.